హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. దివాళీ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదండి. వాళ్ళు క్రాకర్స్ అవి కాలుస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. వాడి కోసమని క్రాకర్స్ కొందామని బయటికి షాపింగ్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ డీమార్ట్ డీమార్ట్ వెళ్ళాము. ఫస్ట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అలాగే మనకి రోడ్ల పక్కన ఫుట్పాత్ మీద పెడతారండి. ఈ దీపావళికి అసలు ఎంత బాగుంటాయో బొమ్మలు, దీపాలు, రకరకాల దీపాలు, కొండపల్లి బొమ్మలు. ఇక్కడ తెలంగాణలో అయితే దీపావళి రోజున బొమ్మలు కొలువు పెట్టుకుంటారండి. ఆంధ్రాలోనైతే దసరాలో పెట్టుకుంటారు, కానీ ఇక్కడ దీపావళి రోజున పెడతారు. అందుకని చాలా రకాల బొమ్మలు పెడతారండి. భలే ఉన్నాయండి. నేను కొన్ని తీసుకున్నాను. అలాగే క్యాండిల్స్ తీసుకున్నాను. మాకు ప్రమిదలో ఆనమా లేదు, క్యాండిల్సే వెలిగిస్తాము. అందుకని క్యాండిల్స్ తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. అసలు ప్రమిదలు అయితే ఎన్ని రకాల డిజైన్లు ఉంటాయోనండి. మాకైతే ఆనమా లేదు, అందుకని తెచ్చుకోలేదు. ఏయో కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అలాగే కిచెన్లోకి లైటింగ్ ఇలాగ తెచ్చానండి. ఇది వాల్కి స్టిక్ చేసుకునే లైటు ఎంత అందంగా ఉందో చూడండి. మా వారు ఫిట్ చేశారు. అవన్నీ తెచ్చుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈరోజు ధనత్రయోదశి. మనం లక్ష్మీదేవిని పూజించుకుంటాం కదా. నేను అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను. గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నానండి అమ్మవారికి. ఈరోజు నేను ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించుకుంటే చాలా మంచిది. అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈరోజు ఇలాగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటానండి నేను. ఇలాగ నైవేద్యం పెట్టుకుని ఇలా పూజ చేసుకుని, అలాగే గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించి, తులసి దగ్గర కూడా దీపం వెలిగించి పూజ చేసుకుంటాను. పూజ అంతా అయిపోయిందండి. అందరికీ ఒకసారి ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి. మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.